గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నకిలీ కళ్లు తయారీకి వాడే ఆల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు సంబంధించి 60 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద పరిశ్రమ ఏర్పాటు చేసి నిందితులు వ్యాపారం చేస్తున్నారని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఇప్పటి వరకు 8 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. సులభ సంపాదన కోసం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన తప్పు చేసిన వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని రూపేష్ హెచ్చరించారు. డ్రగ్స్ రవాణా ఎటువంటి సమాచారం తెలిసినా టీజీ న్యాబ్కు అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. దాదాపు వీళ్ళ కస్టడీలో 740 గ్రాముల ఆల్ఫాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 6 సెల్ ఫోన్స్ సీజ్ చేశాము. సిసిఎస్ టీం, కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం 10 రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా బిగినింగే దీనిలో మొత్తం 17 మంది అక్యూజ్డ్లు ఉంటే ఇప్పటి వరకు లాస్ట్ రిమాండ్ లో 3 పంపించాము. ఇప్పుడు 5 రిమాండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని A6 నుండి A14 వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము. ఇంకా ఇన్ డెప్త్ గా కూడా వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమంది రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా లీగల్ థింగ్స్ కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేసినా ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.